హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలోని స్పెషల్ ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ శంకర్పారా. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి, ఎంతో టేస్టీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు మైదాను వేయండి. అలాగే అందులోకి ఒక అర స్పూన్ వరకు తినే సోడా, ఒక చిటికెడు ఉప్పును కూడా వేయండి. ఒక అర కప్పు వరకు షుగర్ పౌడర్ని కూడా వేయండి. ఈ షుగర్తో పాటే 2-3 యాలక్కాయలను కూడా గ్రైండ్ చేసి వేయండి. అలాగే అందులోకి ఒక అర కప్పు వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేయండి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలపండి. మొత్తం బాగా కలిపిన తర్వాత ఇలా చేత్తో ఒత్తితే ముద్దలాగా అవ్వాలి. ఇలా అవ్వకపోతే ఇంకొంచెం నెయ్యిని పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. మొత్తం వాటర్ ఒకేసారి పోయొద్దు. ఆల్రెడీ నెయ్యితో కలిపాం కాబట్టి వాటర్ ఎక్కువగా పట్టవు. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక ఉండలాగా చేసుకొని దానిపైన మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఒక అరగంట సేపు తర్వాత మళ్ళీ ఇంకొకసారి పిండిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని 2 ఉండలుగా డివైడ్ చేసుకొని రౌండ్గా చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత చపాతీ చేసే దానిపైన పొడి పిండిని జల్లుకొని ఒక ఉండని తీసుకొని చపాతీలాగా చేయండి. అతుక్కుపోకుండా మధ్య మధ్యలో పొడి పిండి జల్లుకుంటూ చపాతీలాగా చేసుకోండి. మరీ పల్చగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ మాత్రం మందంగా చేసుకుంటేనే శంకర్పారా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత 4 వైపులా కూడా కొంచెం కట్ చేయండి. 4 వైపులా ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత ఒక స్క్వేర్ షేప్ లో లాగా కట్ చేసుకోండి. చిన్న చిన్న స్క్వేర్ షేప్లు కానీ డైమండ్ షేప్ లో కానీ కట్ చేసుకోండి. ఇక్కడ నేను చిన్న చిన్న స్క్వేర్ షేప్ లా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన పిండితో కూడా ఇలా స్క్వేర్ షేప్ లా కట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసి వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేయండి. ఆయిల్ లో వేసిన తర్వాత 1 నిమిషం పాటు కదిలించకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేయండి. క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసి అంతసేపు కూడా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ లోంచి తీసి ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. వీటిని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. అప్పుడే ఆయిల్ పిండి లోపలికి వెళ్ళి అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఒకటి క్రిస్పీగా ఒకటి మెత్తగా ఉండవు. క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో ఈజీగా తక్కువ టైంలోనే చేసుకునే శంకర్పారా రెసిపీ రెడీ. చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకోవచ్చో. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇవి ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, తింటూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.